What are the initiatives taken by the government to ensure increase in agriculture and production? Major initiatives taken by the government to ensure increase in agriculture productivity. అంటే ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా, వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి ప్రభుత్వం అనేక చర్యలని తీసుకుంటుంది. ఇరిగేషన్ ఫెసిలిటీస్ లాంటివి, ఈ యొక్క డ్యామ్స్, కెనల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. రైతులకు మంచి నాణ్యత గల విత్తనాలను కూడా అందిస్తుంది. ఎరువులు, మళ్ళీ మందులు తక్కువ ధరకు కూడా ఇచ్చేస్తుంది. సో రైతులకు సులభంగా రుణాలు ఇస్తుంది. ఆధునిక మోడర్న్ మెషిన్స్ వినియోగాన్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పి అంటారు, దాన్ని కూడా నిర్ణయిస్తుంది అనమాట. సో రైతులకు కొత్త పద్ధతులపై ఈ యొక్క ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ఈ ఈ ఈ అన్ని చర్యల వల్ల ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. సో ఇప్పుడు ఆన్సర్లో ఒక్కొక్క పాయింట్ చెప్పుకుందాం, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఆన్సర్లు ఉంటాయి, ఇంకా ఈ డెప్త్గా చెప్పుకుందాం. ఫస్ట్ ది గ్రీన్ రెవల్యూషన్ అండ్ ది వైట్ రెవల్యూషన్. ఆపరేషన్ ఫ్లడ్ అంటారు. వర్ ఎయిమ్డ్ అట్ ఇంప్రూవింగ్ ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, అది పీరియడ్ అనమాట, మిడ్ 20th centuryలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం కోసం. వైట్ రెవల్యూషన్ అంటే అది ఇండియాలో 1970లో లాంచ్ అయింది. ఓకేనా? సెల్ఫ్ మిల్క్ ప్రొడక్షన్ అంటారు. అంటే ఏం లేదు, వైట్ రెవల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్ అంటే తెలుసా? వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం, ఆపరేషన్ ఫ్లడ్ అంటే మిల్క్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం. ఓకేనమ్మా? ఈ రెండు ఎయిమ్డ్ అంటే ఏంటి, టార్గెట్. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎక్కువ ఆహార ధాన్యాలు ఉత్పత్తి అనేది అవుతున్నాయి. ఇవి మంచి విత్తనాలు, ఎరువులు అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అన్నీ ఉపయోగిస్తారనమాట. అలాగే వైట్ రెవల్యూషన్ వల్ల ఈ యొక్క మిల్క్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది అనమాట. దీన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని అంటారు. రెండు ఒక రెవల్యూషన్స్ ఏంటంటే భారత్ ఒక వ్యవసాయం ఉత్పత్తిని బాగా పెంచుతున్నాయి. ఓకేనమ్మా? అది పాయింట్కి అర్థం. ది గవర్నమెంట్ ప్రయారిటైజ్డ్ కలెక్టివైజేషన్, కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్, కోఆపరేషన్స్ అండ్ అబోలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ టు ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. హార్డ్ వర్క్ చెక్ చేద్దామా. ప్రయారిటైజ్డ్ అంటే ఏంటి, గివ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం. కలెక్టివైజేషన్ అంటే ఏంటి, ఫార్మర్స్ అందరూ కలవడం ఒకటవ్వడం. కన్సాలిడేషన్ అంటే ఆఫ్ హోల్డింగ్స్ అంటే ఏంటి అంటే చిన్న చిన్న ల్యాండ్స్, పీసెస్ ఆఫ్ ల్యాండ్స్ జాయినింగ్ స్మాల్ హ్యాండ్స్. కన్సాలిడేషన్ అంటే హోల్డింగ్స్ అంటే పీసెస్ ఆఫ్ ల్యాండ్. కోఆపరేషన్ అంటే ఏంటి, వర్కింగ్ టుగెదర్. జమీందారీ సిస్టమ్ అంటే ఏంటి, ల్యాండ్ లార్డ్స్. అంటే బ్రిటిష్ టైంలో ఇండియాలో భూ యజమాని వ్యవస్థ, దాన్ని జమీందారీ సిస్టమ్ అంటారు. ఓకేనా? అబాలిషన్ అంటే రిమూవ్ చేయడం. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, వ్యవసాయ యొక్క ఉత్పత్తి పెంచడానికి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ఏం చేసింది, ల్యాండ్ రిఫార్మ్స్ కి ప్రాధాన్యం ఇచ్చింది. సో చిన్న చిన్న భూములు కలిపి పెద్ద పొలాలుగా చేసింది. అదే కన్సల్టేషన్ ఆఫ్ హోల్డింగ్. ఓకేనమ్మా? రైతులు కలిసి పని చేయాలని ప్రోత్సహించింది, దాన్ని కోఆపరేషన్. తర్వాత జమీందారు యొక్క వ్యవస్థను రద్దు చేయమని చెప్పింది, దాని అబాలిషన్ ఆఫ్ జమీందారు సిస్టమ్. ఇవన్నీ కూడా ఏంటి, ఈ చర్యల వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెంచడం కోసం. వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం ల్యాండ్ రిఫార్మ్స్ కి ఫస్ట్ ఇచ్చిందన్నమాట, భూ సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చింది. ల్యాండ్ రిఫార్మ్ వాజ్ ది మెయిన్ ఫోకస్ ఆఫ్ ది ఫస్ట్ 5-year ప్లాన్స్. ల్యాండ్ రిఫార్మ్ అంటే చేంజెస్ అనమాట, ల్యాండ్ సిస్టమ్ లో చేంజెస్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఫస్ట్ 5-year ప్లాన్స్ అంటే గవర్నమెంట్ ప్లాన్స్ అనమాట, ఫస్ట్ 5 years. ఓకేనా? ఫోకస్ అంటే మెయిన్ ఎయిమ్. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, మొదట 5 సంవత్సరాల్లోని ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూమి నియమాలను మార్చడం. ఓకేనమ్మా? భూమి రైతులకు ఇచ్చారు. పెద్ద భూస్వాములు అధికారం తగ్గిందనమాట. దీనివల్ల వ్యవసాయం కూడా బాగా మెరుగుపడింది, ఎన్హాన్స్ అయ్యింది. అది పాయింట్కి అర్థం. ఇన్ ది 1960s and 1970s అగ్రికల్చర్ వర్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అండ్ 1970ల కాలంలో వ్యవసాయంలో మార్పులు చాలా అవసరమయ్యాయి అనమాట. ప్రభుత్వం వ్యవసాయంలో చాలా తయారు చేసింది అనమాట. వ్యవసాయంలో అనేక థింగ్స్ ని తయారు చేసింది. ఓకేనమ్మా? చాలా రూల్స్ ని తయారు చేసింది, ఫార్మింగ్ రూల్స్ ని.
ఓకేనమ్మా. పాత పద్ధతులను ఫుల్‌గా మార్చేసింది. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఓకేనమ్మా. సో, ఈ యొక్క రిఫార్మ్స్ వల్ల వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది 1960 అండ్ 1970లో. During the 1980s and 1990s, various technical and institutional reforms were introduced for the benefit of the farmers. Example, minimum support price policy, provision for crop insurance, subsidy on agriculture inputs and resources such as power and fertilizers. అంటే పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా మీనింగ్స్ ఏంటంటే అమ్మా టెక్నికల్ రిఫార్మ్స్ అంటే టెక్నాలజీ మార్చడం, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంటే ఏంటి సిస్టమ్స్ని మార్చడం, మినిమం సపోర్ట్ ప్రైస్ పాలసీ అంటే ఏంటి ఫిక్స్డ్ మినిమం ప్రైస్ అనమాట. ఓకేనమ్మా. రైతులు కనీస మద్దతు ధర అంటారు. ఓకేనమ్మా. క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఏంటమ్మా క్రాప్ ఒక ప్రొటెక్షన్ అనమాట. క్రాప్ పాడైపోతే ఇన్సూరెన్స్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం. సబ్సిడీ అంటే ఏంటి గవర్నమెంట్ ఫైనాన్షియల్గా ఎంతో కొంత హెల్ప్ చేయడం. నెక్స్ట్ ఇన్పుట్స్ అంటే ఏంటి అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటే ఎలాంటి థింగ్స్ అగ్రికల్చర్లో యూస్ చేస్తారని చెప్పి అవి. ఫెర్టిలైజర్స్ అంటే ప్లాంట్ న్యూట్రియంట్స్ అనమాట, ఎరువులు అని అంటారు. ఓకేనమ్మా. పవర్ అంటే ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఈ వొకాబులరీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మీనింగ్ చెప్తాను చూడండి. 1980 అండ్ 1990లో అనేక టెక్నాలజీ మరియు ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ బాగా ఇంట్రడ్యూస్ అయ్యాయి అనమాట. ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంటే ఏంటి మార్చడం అనమాట, చేంజెస్ అనమాట. సో అవన్నీ ఇంట్రడ్యూస్ అయ్యాయి అనమాట. సో కనీస మద్దతు ధర సో కనీస మద్దతు ధర విధానం రైతులకు పంటలకు ధర భరోసా ఇచ్చిందనమాట. పంట నష్టం జరిగితే రైతులకు రక్షణ అనేది లభించేది. కరెంట్ ఎరువులపై సబ్సిడీ ఇవ్వడం వల్ల ఖర్చు అనేది తగ్గింది. ఈ యొక్క యాక్షన్స్ వల్ల రైతులకు చాలా ఉపయోగం పెరిగిందనమాట. అది పాయింట్కి అర్థం. గ్రామీణ బ్యాంక్, కిసాన్ క్రెడిట్ కార్డ్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండ్ స్పెషల్ వెల్త్ బులెటిన్స్ అండ్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ లైక్ కృషి దర్శన్ ఆన్ నేషనల్ టెలివిజన్. అంటే పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామీణ బ్యాంక్స్ అంటే ఏంటమ్మా రూరల్ బ్యాంక్స్. కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే తెలుసా ఫార్మర్కి లోన్ ఇచ్చే ఒక కార్డు. ఓకేనమ్మా. నెక్స్ట్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఈ యొక్క గ్రామీణ బ్యాంకులు రైతులకు రుణాలు లోన్స్ ఇస్తాయన్నమాట. కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల రైతులు సులభంగా డబ్బుని వాళ్ళు పొందుతారనమాట. సో వ్యక్తిగత ప్రమాద బీమా పథకం ప్రమాద సమయంలో సహాయం అనేది అందిస్తుంది. అదే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటారు. అండ్ ప్రత్యేక అండ్ స్పెషల్ వెల్త్ బులెటిన్స్ అండ్ రైతులకు సమాచారం అనేది ఇస్తాయి. క్లియర్మా. అండ్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ లైక్ కృషి దర్శన్ ఆన్ నేషనల్ టెలివిజన్ అంటే కార్యక్రమాలు అనమాట, రైతులకు కొత్త పద్ధతులు నేర్పుతాయి. సో అవన్నీ రైతులు ఉపయోగపడతాయి. ఓకేనమ్మా. అంటే టీవీలో ప్రసారమయ్యే కృషి దర్శన్ వంటి కార్యక్రమాలు రైతులకు కొత్త పద్ధతులను నేర్పుతాయి. ఇవి అన్ని రైతులకు ఉపయోగపడతాయి. సో ఇలాంటివన్నీ చేశారనమాట. సో అదనమాట. సో ఇలాంటివన్నీ చేశారు. These are the major initiatives taken by the government to ensure increase in agriculture production. Clear ma? Hope you understand this as a word to word line to line explain చేశానమ్మా. Thank you.